రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో చేరవలసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వాక్యాన్ని చూసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 5-6 వచన భాగాలు. 3వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 3 దగ్గర నుంచి చదువుకుందాం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు అస్తమింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. దానికి వివరణ 16వ వచనం చూద్దాం. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. మనం గత కొన్ని వారాలుగా మనం ఏం చేస్తున్నామంటే విత్తుమాని యొక్క ఉపమానం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క విత్తువాని ఉపమానములో యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క హృదయాన్ని 4 రకముల నేలతో పోల్చాడు. అందులో మొదటి నేల ఏంటంటే, నాతో కలిసి చెప్పండి, త్రోవ ప్రక్కన నేల. ఇది కఠినమైన నేల. ఈ విత్తువాడు విత్తనములు వేసిన వెంటనే ఈ కఠినమైన త్రోవ ప్రక్కన నడిచేటటువంటి నేలలో పడిన వెంటనే ఆకాశ పక్షులు అనగా సాతాను వచ్చి ఏం చేస్తాడు, ఆ విత్తనముల్ని మింగేసి వెళ్ళిపోతాడు. ఇది మొదటి రకపు నేల. దీనికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని జవాబిచ్చాడంటే 14వ వచనం 15వ వచనం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో దానికి వివరణ ఇచ్చారు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్కన ఉండువాడు ఎవరనగా, వాక్యము వారిలో విత్తబడును. కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. ఇది మొదటి రకపు నేల. ఉపయోగం ఏముండదు. వస్తారు, కూర్చుంటారు, వాక్యం చెప్తారు, ఆ గేటు దాటి అట్లా వెళ్ళగానే సాతాను వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక వారి స్థానుసారమైన జీవితం. ఇది మొదటి రకపు నేల, త్రోవ ప్రక్కన నేల. ఈ మొదటి రకపు నేలలో పడిన విత్తనము మొలవకుండా ఉండడానికి కారణాలేంటో గత వారం మనం ధ్యానించుకున్నాం. లోక ఆచారాలు ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో 14వ వచనంలో అక్కడ మనం ధ్యానించుకున్నాం. ప్రకృతి సంబంధమైనటువంటి ఆచారాలు, ప్రకృతి సంబంధమైనటువంటి, నేను చదువుతాను చూడండి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను గ్రహింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక వాటిని అతడు గ్రహింపచాలడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రహింపచేయడు. అందుకనే ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఈ లోకములో ఉన్నటువంటి ఆచారాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కొనసాగిస్తూ ఉంటారు. ఇది మొదటి నేల గురించి మనం ధ్యానించుకున్నాం. రెండవ రకపు నేల ఏంటంటే, ఈ విత్తువాడు అనగా దేవుని యొక్క సేవకుడు ఈ విత్తనములు విత్తుతున్నాడు. ఇవి మంచి పొలములోనే పడ్డాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తబడినటువంటి ఈ యొక్క విత్తనము మొలిచింది.
కానీ ఈ విత్తనము మొలిచి ఈ చెట్టు పైకి బాగా ఎదగాలంటే కింద దానికి ఏముండాలి? వేర్లు ఉండాలి. ఈ వేర్లు లోపలికి పాతుకొని వెళ్ళాలంటే అక్కడ ఏముండాలో తెలుసు? అక్కడ నేల ఉండాలి. అయితే ఈ వేర్లు లోపలికి వెళ్ళకుండా ఏమండి అడ్డుపడేటటువంటి కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు మన్ను ఎన్ని రాళ్ళే ఉండి కిందంతా రాళ్ళే ఉండి పైన ఒక పల్చగా మన్ను ఉందనుకో, ఆ విత్తనము మొలిచిన వెంటనే ఆ రాయి ఎక్కడి వరకు ఇంత మందం వరకు వేరొస్తుంది. తర్వాత ఎండకు అదేం చేస్తుందంటే ఎండిపోతుంది. అదే ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉంది. చూడండి 16వ వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను రాగానే వారు అభ్యంతర పడుదురు. ఏమండి ఈ రెండవ రకపు నేల కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని సన్నిధికి ఏదో రోగాలు బాగుపడాలనో లేకపోతే ఇంకొకటి అని వస్తారు. వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు కూడా చేస్తాడు, వారి సమస్యలను తీసివేస్తాడు, అద్భుత కార్యాలు జరుగుతాయి. అయితే కొన్ని రోజులు గడిచిన తరువాత ఏమండి వాక్యము లోతుగా దేవుని బిడ్డలు వీరు చెబుతా ఉన్నప్పుడు కానీ కొన్ని అలవాట్లు కొన్ని పాపములు వారిలో నుంచి తీసివేసుకోరు. ఆ పాపాలు అలానే ఉంచుకుంటారు. ఈ వాక్యం ఎప్పుడైతే వారి దగ్గరికి వెళుతుందో వారు ఏమవుతారంటే అభ్యంతర పడతారనమాట. వాక్యాన్ని విని ఏంది ఇంత ఇట్లా చెప్తున్నారు, ఇంత కఠినంగా ఉంటున్నారు, ఇట్లా ఎవరు జీవించగలరు? ఈ ఎప్పుడైతే విత్తనము విత్తినప్పుడు ఏమండి ఈ వేర్లు లోపలికి వెళ్ళకుండా ఈ రాళ్ళు ఏ విధంగా అయితే ఆ చెట్టుని ఎదగకుండా ఆపివేస్తాయో, ఎండ వచ్చినప్పుడు అది ఏ విధంగా అయితే చెట్టు ఎండిపోతుందో, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు భక్తి జీవితంలో ఈ యొక్క వేర్లు లోపలికి వెళ్ళకుండా నువ్వు వెదకకుండా ఉండడానికి కొన్ని పాపపు రాళ్ళు ఉంటాయి. ఆ పాపపు రాళ్ళని నువ్వేం చేయాలంటే ఏమండి దున్ని దాన్ని ఏం చేయాలంటే తీసి పారవేసినప్పుడు మాత్రమే ఆ పొలం ఏం చేస్తుందంటే మంచిగా పంటలు వస్తాయి. మామూలుగా పొలం దున్నేవారు ఎవరైనా ఏం చేస్తారు? నాగలితో దున్నుతారు. నాగలితో దున్నేటప్పుడు అవి కొండరాళ్ళు, కొండ తుప్పలు, ఆ తుప్పలు పెట్టి అలానే దున్ని పొలం వేస్తాడా? వేయుడు. వాడు ఏం చేస్తాడంటే రైతు చక్కగా నాగలితో దున్ని దానిలో ఉన్నటువంటి ఆ రాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ రాళ్ళన్నీ పారవేసి అప్పుడు విత్తనము విత్తి ఏం చేస్తాడంటే పంట కోస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ రాళ్ళు ఎలాంటి రాళ్ళు అంటే కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 4వ వచన భాగం. ఈ రాళ్ళను దేనితో ఈ పోలిస్తా ఉన్నాడంటే, నా దోషములు నా తల మీదుగా పొర్లినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఈ రాళ్ళు ఏమండి ఈ పాపపు యొక్క రాళ్ళు మనం ఆత్మీయమైనటువంటి దృక్కోణంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ రాళ్ళు ఎలాగా నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉండడానికి ఆ రాళ్ళు ఏ విధంగా నీ మీద పని చేస్తాయంటే, నా దోషములు అనగా నా పాపములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఈ పాపములు, ఈ పాపపు రాళ్ళు నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉండడానికి అవి ఎలాగున్నాయంటే మోయలేని బరువు వలె ఉన్నవి. అందుకనే ఏమండి వాటిని ఏం చేయాలంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం రండి ఒకసారి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచన భాగం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచన భాగం చూడండి ఒకసారి.
నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను ఎదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. ఈ బీడు భూమి ఎన్నడూ దున్ననటువంటి నీ హృదయము అనేటటువంటి యొక్క బీడు భూమిని నువ్వు దున్నినప్పుడు ఈ హృదయములో నుంచి పాపపు రాళ్ళు అనేది బయటపడతా ఉంటాయి. ఏమండి, ఈ రాళ్ళు నీ హృదయంలో నుండి తీసుకోకుండా, బీడు పడిపోయినటువంటి ఆ పొలాన్ని నువ్వు దున్నకుండా నువ్వు విత్తనము వేస్తే నీకు ఫలితాలు రావు. ఏమంటే కొన్ని దినాలు అయిన తర్వాత ఆ పంట ఏ విధంగా అయితే పక్వానికి రాకుండా ఎండిపోయి వెళ్ళిపోతూ ఉంటుందో, నీ ఆత్మీయ జీవితము కూడా అలానే పతనమైపోతుంది. నీ హృదయము, ఏమండి, నీ హృదయములో నివాసం ఉన్నటువంటి బీడు పడిపోయినటువంటి ఆ రాళ్ళను నువ్వేం చేయాలంటే పాపపు రాళ్ళను నువ్వు తీసివేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఆన్లైన్లో బెట్టింగ్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్లో జోదం ఆడుతూ ఉంటారు. రమ్మీ అని, ఆ గేమ్స్ ఈ గేమ్స్ అని ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఇది దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇది జోదం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే దానిని నీ హృదయములో నుండి తీసివేసి నువ్వు దేవుని దగ్గరకు వస్తే వాక్యం అనే విత్తనము లోపల ఫలించి అదేం చేస్తుంది, మంచిగా వస్తుంది. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ పాపపు రాళ్లను మనం పరిశీలిద్దాం, రండి చూద్దాం. మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయములో, మన హృదయములో ఉన్నటువంటి పాపపు రాళ్ళు గురించి ఆయన కొన్ని చెప్పారు. గత వారం మనం ధ్యానించుకుందాం. వాటిల్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు తీసివేసుకోవాలి. అప్పుడు మాత్రమే విత్తబడినటువంటి ఆ విత్తనము మంచిగా ఫలిస్తుంది. ఆ పాపపు రాళ్ళు ఏంటో చూద్దాం రండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచన భాగము. మార్కు సువార్త 18 నుంచి చదివితే ఇంకా కొంచెం మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 18 వచనం దగ్గర నుంచి, ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. అట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. ఏమండి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు ఈ మార్కు సువార్త 7వ అధ్యాయానికి ఈ ముందు కొండ మీద ప్రసంగం కానీ ఇవన్నీ మీరు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి విషయాలను చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క హృదయాన్ని, వారి యొక్క అటెన్షన్ని ఈ ఎక్స్టర్నల్ రిచువల్స్, ఏదైనా ఆచారబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి వైపు నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నీ యొక్క ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ ద హార్ట్ గురించి మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లోపల అది బయట నుంచి మన శరీరంలోనికి వెళ్ళే ఏది కూడా మనల్ని అపవిత్రపరచదు. మనల్ని అపవిత్రపరిచేది ఏంటంటే మన హృదయములో నుండి బయటికి ఏదైతే వస్తాయో అదే మనుష్యుణ్ణి అపవిత్ర పరుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నొక్కి వక్కానిస్తా ఉన్నాడు.
మనుష్యుని యొక్క లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. అనగా నీ హృదయం మనుష్యుల లోపల నుండి ఏమండి ఎక్కడి నుంచి బయలు వెళతాయంటే ఇవన్నీ మనుష్యుని యొక్క హృదయములో నుండే బయలు వెళతాది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. జెర్మియా 17th చాప్టర్ వర్స్ 9. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఏమండి హృదయము ఎలాగ ఉందంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుని వాక్యం ఏమని తెలుస్తుందంటే హృదయము మోసకరమైనది, ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. ఈ హృదయంలో నుంచే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది. ఈ హృదయ ఆలోచనలే మనుష్యుణ్ణి ఏమండి చెడిపివేస్తుంది. ఈ హృదయం బాగుంటే నీ జీవితం అంతా బాగుంటుంది అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నొక్కి ఒక్కానిచ్చి చెప్తా ఉన్నాడు. బయట నుంచి నువ్వు తీసుకునేటటువంటి ఆహారం నిన్ను అపవిత్రపరచదు. చేతులు కడుక్కోకుండా నువ్వు అన్నం తింటే నిన్ను ఏమి అపవిత్రపరచదు. ఏమండి ఇలాంటి ఎక్స్టర్నల్ రిచువల్స్ నిన్ను ఏమీ అపవిత్రపరచదు. కానీ నిన్ను అపవిత్రపరిచే ఏంటంటే నీ హృదయంలో నుండి ఏదైతే వస్తుందో ఏమండి అది నీ జీవితాన్ని అపవిత్రపరుస్తుంది. ముందుగా దానిని బాగు చేసుకో, నీ హృదయాన్ని బాగు చేసుకో, అప్పుడు నీ జీవితం అంతా చక్కబరుస్తుందని చెప్తా ఆయన ఏమంటున్నాడంటే రండి చూద్దాం. ఏమండి మొదటి పాపం ఏంటంట 21 మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి వచ్చేటటువంటి పాపములు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మొదటిగా ఏమని చెప్తున్నాడు? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చెను. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి ఎన్ని రకాలైనటువంటి పాపపు రాళ్ళు ఇక్కడ ప్రభు ఇక్కడ ప్రస్తావించాడో చూడండి. నీ హృదయంలో ఏమండి విత్తినటువంటి వాక్యము మంచిగా ఫలించాలంటే రాతి నేలైనటువంటి రాళ్లతో, పాపపు రాళ్లతో ఏ పాపాలైతే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి మెన్షన్ చేశాడో ఆ పాపపు రాళ్లను నువ్వు ఎప్పుడైతే తీసివేసుకుంటావో అప్పుడే విత్తబడినటువంటి వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మంచిగా ఫలిస్తుంది. కొంతమంది మొదటి రకపు నేల వరకు వస్తారు, వెళ్ళిపోతారు. కొంతమంది 2వ రకపు నేల వరకు వస్తారు, ఇది కష్టమని వెళ్ళిపోతారు. కొంతమంది 3వ రకపు నేల వరకు వస్తారు, ఈ ధనాశ ఏమండి ఐహిక విచారాలతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమండి ప్రధానమంత్రిని మనం కలుసుకోవాలంటే వారికి సెక్యూరిటీ ఎంత ఉంటుందో తెలుసా? కొంతమంది వారికి సెక్యూరిటీ 3 అంచెల సెక్యూరిటీ, 4 అంచెల సెక్యూరిటీ ఉంటుందన్నమాట. నువ్వు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ యొక్క హృదయ పరిస్థితుల్ని దాటుకొని వెళ్ళాలన్నమాట. 3 అంచెల వ్యవస్థ. ఏమండి అది అంత ఇరుకు మార్గం అన్నాడు ప్రభు. అందుకనే వస్తే వెళ్ళిపోవు, నీ హృదయ పరిస్థితి చూసుకోవాలి. నువ్వు కఠినమైన నేలలో ఏమండి లోకపు ఆచారాలను పాటిస్తా ఉన్నావా, లేకపోతే నీ హృదయంలో పాపపు రాళ్లను పెట్టుకొని అలానే ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు వెళ్తా ఉన్నావా, లేకపోతే వీటన్నిటినీ తీసివేసుకొని డబ్బు దగ్గర ఐహిక విచారాల దగ్గర ఆగిపోయి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావా? ఈ 3 రకపు నేలలను దాటుకొని వస్తేనే నువ్వు మంచి నేలను పడిన విత్తనముగా నువ్వు ఫలిస్తావు. గుర్తుపెట్టుకో. ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మొదటి రకపు ఏమండి రాయి గురించి మనం ఆలోచిస్తే ఏమని చెప్పాడంటే దురాలోచనలు. ఏం చెప్పాడమ్మా? ఈవిల్ థాట్స్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఈవిల్ థాట్స్. ఈ ఈవిల్ థాట్ అనేటటువంటి ఈ పాపపు రాయిని నీ హృదయంలో నుంచి ఎప్పుడైతే తీసివేస్తావో ఏమండి
మిగిలిన రాళ్ళను తీసివేయడానికి ఇది చాలా సులభమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఈవిల్ థాట్ లేకపోతే ఈ దురాలోచన అనే పాపాన్ని ఫస్ట్ ఎందుకు మెన్షన్ చేశాడంటే దిస్ ఈజ్ ద రూట్ అన్నమాట. పాపమునికి వేరు ఏదైతే ఉందో అది ఈ దురాలోచనలే. ఏమండి, ఒక వ్యక్తిని మీకు ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, చదవాల్సిన పని లేదు, నేను వివరిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ నరహత్య గురించి యేసు ప్రభు మాట్లాడతాడు. నరహత్య డైరెక్ట్గా నువ్వు చేతితో చెయ్యవు. నీకు ఫస్ట్ నీ హృదయములో ఎదుటి వ్యక్తి మీద నీకు కోపం పుడుతుంది, తర్వాత అసహ్యం పుడుతుంది, తర్వాత ఏం చేస్తావనుకో అది కార్యరూపము దాల్చి అతన్ని చంపివేస్తారు. ఈ కోపము, ఈ అసహ్యత ఎక్కడ పుడుతుందో తెలుసా? అది నీ హృదయములో ఉన్నటువంటి దురాలోచన వలనే వస్తుంది. కాబట్టి ఈ దురాలోచనను నువ్వేం చేయాలా? తీసివేసుకోవాలి. ఏమండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, ఆలోచన చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏమండి, దురాశ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ కన్సీవ్డ్ ఇన్ ద హార్ట్. నీ హృదయములో ఇదేం చేస్తుందంటే గర్భము ధరుస్తుంది. ఫస్ట్ ఆలోచన, దురాలోచన, చెడ్డ ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచన, పాపము చెయ్యాలనే ఆలోచన నీ హృదయంలోనికి మొదట వచ్చేది ఏం చేస్తుందంటే గర్భాన్ని ధరిస్తుంది. తర్వాత అది పరిపక్వమై పాపమును కంటది. పాపం ఏం చేస్తుందంటే మరణాన్ని ఇస్తుంది. నీ హృదయములో మొదటగా ఏమవుతుందంట? దురాలోచన వస్తుంది. ఇదే పాపానికి దారి తీస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకసారి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు ఒక అతను. అది చాలా, అసలు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపివేసిందనమాట. ఆ మర్డర్ చాలా ప్రాముఖ్యమైన మర్డర్. అది ఆ లైవ్లో ఉంది కాబట్టి చెప్పట్లేదు. కానీ ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 10 సంవత్సరాలు జైల్లో పెట్టి తర్వాత నిర్దోషిగా అతను రిలీజ్ చేసింది. నేను ఒకసారి మందిరానికి వెళితే నాకు ఆ వ్యక్తి కనపడ్డాడు అనమాట. ఆ వ్యక్తి కనబడితే నేను ఆ వ్యక్తితో మాట్లాడాను, నా సాక్ష్యం చెప్పాను. యేసు ప్రభు నన్ను ఇలాగా రక్షించాడు అని చెప్తే ఆ వ్యక్తి నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏమండి, ఆ మర్డర్ చేసింది నేనే అని చెప్పి నేను అడిగా, ఎందుకని నువ్వు చేసావు అని అడిగా. ఎందుకని చేసావంటే, ఏమండి, ఫస్ట్ అతని హృదయములో ఒక ఆలోచన పుట్టిందని చెప్పాడు అతను నాకు. వాళ్ళని నేను పాడు చేయాలి అనేటటువంటి ఆలోచన నా హృదయంలోనికి వచ్చింది. ఆ ఆలోచనను పట్టుకొని నేను నిద్ర పట్టన వాడై తిరుగుతా ఫలానా ఆమెను నేను అలాగ చేసి చంపేసానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఏమండి, ప్రతి వాడును, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14 వచనం ఏమని రాయబడింది? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి. నీ హృదయములో ఏమండి ఈ దురాశ, ఈ చెడ్డ ఆలోచన నువ్వు కలిగిన వాడై ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దిశ హత్య కేసు మీకు తెలుసు కదా. దిశ హత్య కేసు తర్వాత
కలకత్తాలో ఒక హత్య కేసు కూడా, ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక మర్డర్ కేసు కూడా ఒకటి జరిగింది. అతన్ని జైలుకి ఉరికంబం ఎక్కించి జైలుకి వెళ్ళే ముందు అడిగారంట. పోలీస్ ఇంట్రాగేషన్లో ఇలాగ చెప్తా ఉన్నారు. అతను ఏమంటే ముంబైలో ఉండి ఆ ముంబై ప్రాంతం నుంచి అతను ఏం చేస్తాడంటే బండి మీద వస్తూ ఉన్నాడు. బండి మీద వస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే లిఫ్ట్ అడిగిందంట. ఆ పాప ఏమడిగింది? లిఫ్ట్ అడిగింది. అతను ఎవడో తెలీదు, లిఫ్ట్ అడిగింది. ఈ లిఫ్ట్ అడిగినప్పుడు అతనికి ఎటువంటి ఆలోచన లేదు. ఫస్ట్ ఈ లిఫ్ట్ అడిగినప్పుడు ఆ అమ్మాయి వెనకెక్కి సీటు మీద కూర్చుంది. పలానా చోట్ల దింపన్నా అంటే దింపడానికి వెళతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను జర్నీ చేస్తా ఉన్నప్పుడు ఒక గుంటలో పడిందంట బండి వెనక చక్రం. గుంటలో పడంగానే ఈ యవనస్తురాలు అయినటువంటి ఈ అమ్మాయి ఏం చేసిందంటే బండి నడిపే అతని మీద ఈ 2 చేతులు ఇలాగా వేసింది. ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ యొక్క ఆ యొక్క శరీరము, ఆ యొక్క చెయ్యి అతని యొక్క దేహాన్ని తాకిందో, అతని హృదయములో నుండి అతను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాకు ఒక చెడ్డ ఆలోచన వచ్చేసింది, ఈమెను ఎలాగైనా నేను పాడు చేసి చంపి. కొరింథీయులకు రాసిన పత్రికలోనే పౌలు అందుకని ఒక చక్కటి మాట అక్కడ ఆయన వివరించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునకు మేలు, అయినను జారత్వములు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీని ముట్టకుండా ఉండుట పురుషునకు మేలు. నేను చదువుకునేటప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో నేను చదువుకునేటప్పుడు మాతో కలిసి బ్యాచ్లుగా ఇంటర్వ్యూస్ ఇలాగ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అమ్మాయిలైన వారు ఏం చేస్తారంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను షేక్ హ్యాండ్ ఇవ్వను, అట్లా చెప్తా. ఎందుకంటే దేవుని వాక్యాలు ఏమన్నా, స్త్రీని ముట్టకోకుండా ఉండుట మీకు మేలు. ఏమండి, కొంతమంది రాసుకొని పూసుకొని యవనస్తులారా చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకున్నప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఈ యొక్క దురాలోచన, చెడ్డ ఆలోచన నీ హృదయములో పుట్టకుండా ఏమండి నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా కాపాడతాడు. నీ హృదయము మంచి నీకు పొల్యూటెడ్ స్ప్రింగ్స్ గివ్స్ డర్టీ వాటర్, ఏ పొల్యూటెడ్ హార్ట్ ప్రొడ్యూసెస్ ఈవిల్ థాట్స్. ఒక అతను ఇలాగ అన్నాడు. ఏమండి, పొల్యూటెడ్ స్ప్రింగ్స్ అంటే విషపూరితమైనటువంటి ఊటలు ఏం చేస్తాయంటే విషపూరితమైనటువంటి నీళ్లను ఇస్తాయి. పొల్యూటెడ్ హార్ట్ అంటే చెడిపోయినటువంటి హృదయము ఏమిస్తుందంటే చెడిపోయినటువంటి ఆలోచనలే నీ లోపల నుంచి వస్తాయి. జాగ్రత్త, నీ హృదయం ఎలాగో ఉంది. చెడిపోయిన దురాలోచనలతో నువ్వు నిండిపోయి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏమండి మంచి ఆలోచనలతో నువ్వు ఆరాధన చెయ్యలేవు. ఏమండి, నీ హృదయము నిండిన దానిని బట్టి నీ నోరేం చేస్తుందంట, మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ రకపు నేలలో ఉన్నావు, నీ హృదయం ఎలాగో ఉంది. దొంగతనం నువ్వు చేయాలన్నా నీ హృదయంలో చెడ్డ ఆలోచన పుట్టాలి. ఏమండి, పాపపు కార్యక్రమాలు నువ్వు ఏదన్నా చేయాలన్నా మొదటిలో నీ హృదయంలో ఆలోచన పుడతాది. నువ్వు జోదం ఆడాలన్నా మొదటగా ఏం చేస్తుందో తెలుసా, నీ హృదయంలో ఆలోచన పుడతాది. ఈ యొక్క దురాలోచన అనేటటువంటి యొక్క పాపపు రాయిని నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ యొక్క విత్తనము వేరు లోతుగా ఫలించి నువ్వేం చేస్తావంటే మంచిగా ఫలిస్తావు. అప్పుడే నువ్వు నిజమైన ఆరాధికుడిగా తయారవుతావు. లేకపోతే నీ ఆరాధన దేవునికి ఆమోదయోగ్యముగా ఉండదు. నీ హృదయము ఏమండి
కీర్తనల గ్రంథం 119:11 వచనం చూడండి, నేను ముగిస్తాను. నీ హృదయము క్యూర్ అవ్వాలంటే, నీ హృదయంలోనికి ఈవిల్ థాట్స్ రాకుండా ఉండాలంటే దేవుడు దానికి ఒక మెడిసిన్ చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 119:11 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119:11 వచన భాగం. కీర్తన గ్రంథం 119:11 వచన భాగం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏమమ్మా దావీదేమన్నాడు తెలుసా? నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కలుషితమైనటువంటి ఓటలు, కలుషితమైనటువంటి నీటిని ఎలాగైతే ఇస్తావో, ఏమండి పొల్యూటెడ్ కలుషితమైనటువంటి హృదయము, కలుషితమైనటువంటి ఆలోచనలు ఎలాగైతే ఇస్తాదో, నీ హృదయాన్ని ఏం చేసుకోవాలంటే దేనితో నింపుకోవాలంట? దేవుని యొక్క వాక్యముతో నింపుకోవాలి. ఏమండి నీ హృదయం చెడిపోవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈనాడు తీస్తున్నటువంటి సినిమాలు, నాటికలే కారణం, ప్రాముఖ్యమైన కారణం. చెడిపోవడానికి, యవనస్తులు చెడిపోవడానికి, అత్తా కోడలు చెడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మీరు చూస్తున్నటువంటి, మీరు వింటున్నటువంటి మాటలే. నువ్వు చెడిపోవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణాలు. నీ హృదయమును, నీ ఆలోచనలను బాగు చేసుకోవాలంటే నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని నువ్వు వాక్యంతో నింపుకోవాలి. ప్రార్థనలో వాక్యాన్ని అన్వయించుకుంటూ నువ్వు ఎప్పుడైతే నీ వాక్యాన్ని నీ హృదయాన్ని వాక్యంతో నింపుకుంటావో, ఎస్గేల్ గ్రంథం 36 అధ్యాయం 26 వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాట నాతో కలిసి చదవండి. ఎస్గేల్ గ్రంథం 36వ అధ్యాయము 26 వచన భాగం. 36:26 36వ అధ్యాయము 26వ వచనం. ఎస్గేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచన భాగం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. చెప్పండి. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయం ఇస్తానంటున్నాడు ప్రభు, నూతన స్వభావం ఇస్తానంటున్నాడు ప్రభు. రాతి గుండెను, పాపపు గుండెను, దురాలోచనలు అనేటటువంటి ఆ యొక్క పాపమును నీ హృదయంలో నుండి తీసివేసి ఏం చేస్తున్నాడు తెలుసా? నూతన స్వభావం, నూతన హృదయమును నీకు ఇస్తాను. ఎప్పుడైతే నీ పాపపు రాళ్ళను నీ హృదయంలో నుంచి తీసివేసుకుంటావో, నీ యొక్క నూతనమైనటువంటి హృదయముతో నువ్వు ఎలాగ చేస్తావో తెలుసా? నీ దేవుణ్ణి పూర్ణాత్మతో ఆరాధన చేయగలుగుతావు. నీ దేవుణ్ణి పూర్ణమైన సత్యముతో నువ్వు ఆరాధన చేయగలుగుతావు. నీ దేవుడైన యెహోవాకు నువ్వు ఇచ్చేటటువంటి ఆ ఆరాధన ఆయనకి ఒక ధూప వేదికగా ఉంటుంది. నీ హృదయంలో ఈ రాళ్ళను తీసుకోకుండా, ఇంకా చాలా రాళ్ళ గురించి అక్కడ చెప్పాడు. మనం వీటన్నిటికీ, మిగిలిన పాపములన్నిటికీ ఒక వేరు లాంటిది ఈ దురాలోచన, ఒక తలుపు ద్వారము లాంటిది ఈ దురాలోచన. దీన్ని ఎప్పుడైతే నీ హృదయాన్ని వాక్యంతో నింపుకుంటావో, దేవుని మాటలతో నింపుకుంటావో, పరిశుద్ధుల సహవాసముతో నీవు నింపుకుంటావో, నీ హృదయము అది పరిశుద్ధమైన హృదయముగా, నీ ఆలోచనలో దేవునికి అంగీకారమైనటువంటి ఆలోచనలుగా మారతాయి. అప్పుడు నువ్వు చేసేటటువంటి ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఆనందించేటటువంటి ఆరాధనగా ఉంటుంది. నీ హృదయంలో ఏ రాళ్ళు ఉన్నాయో నాకు తెలియదు ప్రియమైన సహోదరుడు. నువ్వు వస్తున్నావు కానీ నీ హృదయంలో ఉన్నటువంటి రాళ్ళను తీసుకోవడానికి ఇష్టపడుతున్నావో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఇష్టపడకుండా ఆ రాళ్ళను అలానే నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే నీ విత్తనము, నీ చెట్టు ఒకానొక దినాన
ఎండిపోతుంది. గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు రాయి తీసుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఏం చేస్తుందంటే నీ ఆరాధనను అంగీకరించి నువ్వు మంచి ఫలించేటటువంటి విత్తనముగా 30 60 100 నువ్వు ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ హృదయ పరిస్థితి ఎలాగా ఉంది? నువ్వు ఒకవేళ ఇప్పుడు దేవునికి ఆరాధన చేస్తే దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడా? ఆలోచించుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధన చేద్దాం. బలలో పాలుపుంపులు పొందేటటువంటి మనందరము మన యొక్క హృదయ పరిస్థితిని ప్రభు యొద్ద పెట్టుకొని ప్రభువు చేసినటువంటి మేళ్లను బట్టి ప్రభువుని స్తుతిద్దు మనం ఆరాధన చేద్దాం. సంతోష గానాలతో
స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోట నిలబెట్టేవాడు. పాట పాడుతున్నా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృతానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృతానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా